జనం ఖర్చులు డబుల్, 10 ఏళ్లలో భారీగా పెరిగిన నెలవారీ వ్యయం. రాష్ట్రంలో ఒక్కొక్కరి ఖర్చు పల్లెల్లో 4,802 రూపాయలు, పట్టణాల్లో 8,158 రూపాయలు. ఇది దేశ సగటు కన్నా ఎక్కువ. రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్ 5. దేశంలో ఖర్చులు సిక్కింలో అత్యధికం, ఛత్తీస్గఢ్లో అత్యల్పం. నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడి. అంటే ఇది రోజువారీ ఖర్చులా, నెల ఖర్చులా? నెల ఖర్చులు అంటే 4,800 రూపాయలు అతి తక్కువ. ఒక 4,000 మీద కుటుంబం బతకడం అనేది చాలా 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 తక్కువ. రోజువారీ ఖర్చులు కూడా ఏం కాదు ఇవి. రోజుకు 4,000 ఖర్చు పెట్టేంత దమ్మేం లేదు. అయితే ఈ ఖర్చులలో కూడా ఎక్కువగా రెండింటి మీద ఎక్కువ ఖర్చు పెడతారు నాకు తెలిసి. తాగుడు మీదనే. తాగి 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 తెలంగాణ ప్రజలు, యువకులు ముఖ్యంగా, యువకులు పెద్దలుగా వ్యర్థమైపోతున్నాయి వాళ్ళ జీవితాలు. మొత్తానికి ఇది చాలా తక్కువనే, కానీ ఇందులో సిక్కింలో ఎక్కువ ఖర్చు పెడతానట. దేశంలోని టాప్ 1లో వాళ్ళు ఉన్నారట. దేశంలో టాప్ 5లో తెలంగాణ ఉన్నదట. ఖర్చు పెట్టే అవకాశం ఉన్నదంటే అంతో ఇంతో సంపాదిస్తున్నాం, సంతోషమే. కానీ ఈ సంపాదించే దాన్ని వృధాగా మద్యం పాలో, సినిమాలకు నిత్యం పోయో, సిగరెట్లు నిత్యం తాగో, గుట్కాలు తినో, సిగరెట్లు తాగో ఇట్లా వ్యర్థం చేయకూడదు. ఒకటే జీవితం, చాలా శ్రేష్టమైనది జీవితం. ఈ జీవితానికి ఒక అర్థాన్ని వెతుకోర్రి, కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకోర్రి. ఆ లక్ష్యాల వెనుక పరిగెత్తండి, ఆ లక్ష్యాల కోసం కష్టపడండి, ఆ లక్ష్యాలను చేరుకోండి. మీ అమ్మా నాయనకు మంచి పేరు తేండి, ఈ సమాజానికి ఉపయోగపడండి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడండి. ఆ పని చేయండి. అంతేగాని సంపాదిస్తానం కానీ తాగి వ్యర్థంగా జీవితాలు ఆగం చేసుకోకండి.